నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దది. ఆర్థిక, సాంఘిక, రాజకీయ న్యాయం అందరికీ దక్కాలి. అదే రాజ్యాంగ లక్ష్యం. రాజ్యాంగ వేడుకల్లో సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులతో భేటీ. ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటన. బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం. కోస్తా జిల్లాలకి వర్ష సూచన. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడి. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దదని ఇవాళ పవిత్ర విశిష్టమైన రోజుని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. రాజ్యాంగ పరిషత్తులో తెలుగు వాళ్లు ప్రధాన పాత్ర పోషించారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందాలనేది రాజ్యాంగ లక్ష్యమని తెలిపారు. ప్రాథమిక హక్కులను కూడా గతంలో ఎలా కాలరాశారో చూశాం. అధికార దుర్వినియోగం చేయటం రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిరక్షణ కలిగించిన రోజు, మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు కూడా ఇప్పుడే చాలా మంది మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు సుదీర్ఘంగా ఆలోచించి రాసినటువంటి రాజ్యాంగం. అది కూడా ప్రపంచంలోనే ఒక లిఖిత రాజ్యాంగంగా ఈ రోజు మనం చూస్తే ఇది అమలు చేసి 75 సంవత్సరాలైనా ఎన్నో సవాళ్లు వచ్చినా ఆ సవాళ్లన్నీ అధిగమించి దేశ భవిష్యత్తుని, అదే మాదిరిగా భారతదేశ సమైక్యతను కాపాడుకుంటూ ముందుకు పోగలిగాం. డాక్టర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2015 నుంచి రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ముందుకు పోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం. మనం రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు ఈ రోజైనా మనం అందరూ కూడా జనవరి 26 నుంచి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్న దినోత్సవంగా మనం ముందుకు పోతూ వచ్చాం. అయితే ఈ రోజు మనం దీన్ని ఒక 2 ఒకేషన్ లో గుర్తు చేసుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మొన్నటి వరకు జనవరి 26 రిపబ్లిక్ డే మాత్రం. అదే మరిగా లాస్ట్ 5 ఇయర్స్ లో మన రాష్ట్రంలో కూడా మన సమస్యలు చూసాం. నేను ఎప్పుడు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా, అవినీతిని చూసా, అసమర్థను చూసా, ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ చూసా, అదే మరి కొంతమంది ట్రెడిషనల్ పాలిటిక్స్ చేస్తూ వచ్చారు. కానీ ఇలాంటి రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఏ విధంగా ప్రాథమిక హక్కులను కూడా పూర్తిగా కాలరాశారో మనం చూసాం. అంటే ఒక్కోసారి రాజ్యాంగంలో కూడా కొన్ని కాస్ట్లీ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మామూలు మిస్టేక్స్ కాదు, కానీ ఆ సఫరింగ్ కూడా కొన్ని తరాలు, కొన్ని డికేట్స్ సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అయితే అల్టిమేట్ గా ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అతిక్రమించిన, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేసిన, నేను 2 వర్డ్స్ వాడుతున్నా, ఒక అవినీతి చేయడం మన బాధ్యతను మనం ఉల్లంఘించినట్టు అవుతుంది. అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగం ఒక పవిత్రమైన ఆశయంతో మనకు ఒక బాధ్యత ఇస్తే, సమాజంలో ఒక గౌరవాన్ని, గుర్తింపునిస్తే ఆ గుర్తింపుని ప్రజల కోసం మనం ఉపయోగించాలి తప్ప మన స్వార్థం కోసం, మన ఎగోతను మనం చేస్తే అది కూడా తీవ్రమైన నష్టాలు జరుగుతుంది. అందుకని ఇంకొక పక్కన మీరు చూస్తే రాజ్యాంగంలో చాలా స్పష్టంగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు గాని సమానత్వం గాని 75 సంవత్సరాలు ఇప్పటికి కూడా మనం అనుకున్న లక్ష్యాల్ని, ఎవరైతే స్వాతంత్రం కోసం త్యాగాలు చేశారో వాళ్ళ యొక్క విలువల్ని గౌరవించడం గాని, ఏ స్ఫూర్తి అయితే రాజ్యాంగాన్ని రాశారో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఇంకా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇంకొక విషయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను ఆయన కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పర్యటకానికి సంబంధించిన కొన్ని అంశాలు ప్రస్తావించినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వీటికి గజేంద్ర షెకావత్ సానుకూలంగా స్పందించినట్లు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను తాము సరిదిద్దుకుంటున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వాలనేదే ప్రధాని లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జలశక్తి మినిస్టర్ పాటిల్ గారిని కలిసి మెయిన్ జేజేఎం జల్ జీవన్ మిషన్ సంబంధించిన పనులు అడగడానికి వచ్చాను. బడ్జెట్ ఒకటి, టైంలో ఒకటి ఎక్స్టెన్షన్ చేయమని. గత ప్రభుత్వం ఏం చేసిందంటే, వైసీపీ ప్రభుత్వం వాళ్ళు సర్ఫేస్ వాటర్ నుంచి తీయమంటే వాళ్ళన్నీ గ్రౌండ్ వాటర్ తీసేసి చాలా వరకు మల్టీ విలేజ్ స్కీమ్స్ అనౌన్స్ చేసి చాలా తక్కువగా చేసి పర్సంటేజ్
ఒకటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల మన కేవలం లెస్ దెన్ 2,000 కోట్ల రూపాయలు వాళ్ళు రాష్ట్రానికి వాడారు. వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి ఇవ్వకపోవడం, ఇంకా మనకి 16,000 కోట్లు ఇంకా వాడుకోవాల్సింది. దానికి సంబంధించి ఒకటి, అలాగే ఈ సర్ఫేస్ వాటర్ నుంచి తీసుకోవాలని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. దీని మీద మాట్లాడుకున్నాం. సో ఒకసారి వాళ్ళ సహాయ సహకారాలు అడగటానికి, అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఇంకా ఒకసారి తెలియజేస్తామని చెప్పారు మనం అడిగిన ఇవన్నీ డిమాండ్స్ అని. వీటికి సంబంధించి వాడిని అడిగిన మేజర్ రెండు, ఒకటి బడ్జెట్ని ఇంక్రీజ్ చేయమని చెప్పాం, రెండు టైం జేజేఎంని టైం లైన్ ఇంక్రీజ్ చేయమని చెప్పాం. అలాగే అది మనం 27 దాకా అడిగాం. అది ఇప్పుడు రేపు అన్ని రాష్ట్రాలకి ఇది అవసరం, పూర్తి అనుకున్న నిర్ణీత వ్యవధిలో అవ్వలేదు. అందుకని వాళ్ళు అది చేస్తానని చెప్పి అది ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోబోతారు. రేపు కలిసిన ప్రధానమంత్రి గారిని వారికి తెలియజేస్తారు. లేదు, నేను మాట్లాడేది ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఉన్నాయి, వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, వాళ్ళు వాడలేదు. అందుకనే కదా ఈరోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి. అది వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది, మాట పడుతున్నాం. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన ఇది ఇంకొక ఆల్రెడీ మనం ఇంకొక 2-3 వారాల్లో దీనికి కంప్లీట్. దక్షిణ బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాలపై కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం సాయంత్రం ఇది 30 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ట్రింకోమలికి 530 కిలోమీటర్ల, నాగపట్నానికి 810 కిలోమీటర్ల, పుదుచ్చేరికి 920 కిలోమీటర్లు, చెన్నైకి 1000 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో ఈ నెల 29వ తేదీ వరకు దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బాపట్ల జిల్లా చీరాల ముక్కోణం పార్కు సెంటర్లో ఉన్న భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఆయన విగ్రహానికి దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్, మేరిక రమేష్ బాబు, బాబురావు, మల్లెల బుల్లిబాబు, చుండూరు వాసు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు భారతదేశానికి రాజ్యాంగాన్ని ఆమోదించిన దినం. మనకి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వస్తే మనకి 1957లో 59లో మన రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. దాన్ని 2 సంవత్సరాల 11 నెలల 8 నెలలు మరి భారత రాజ్యాంగాన్ని రచించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేశారు. రాజ్యాంగానికి 8 మంది కమిటీ వేస్తే 8 మంది కూడా ఎవరు సహకరించకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కరే తన భుజస్కంధాల మీద వేసుకొని ఈ భారతదేశంలో కులాలు, మతాలు, అనేక వర్గాలుగా ఉన్నటువంటి ఈ జన సమీకరణకు మరి ఏ అవసరాలు ఎలా తీర్చాలో అనే దాని మీద భారతదేశంలోనే కాక ఇతర దేశాల యొక్క రాజ్యాంగాలన్నింటి కూడా అవకాశం పోసుకొని వాటిల్లో మన భారతదేశానికి ఏం ఉపయోగపడతాయో అటువంటి అంశాలను తీసుకొని భారతదేశానికి ఒక రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. రాజ్యాంగం రానప్పుడు ఈ దేశంలో ధనవాదం, కుల వ్యవస్థతో ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఈ రాజ్యాంగం కూడా 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. అయితే నేను ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఎందుకంటే రాజ్యాంగం వచ్చింది, అందులో ఉన్నటువంటి స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రత్వాన్ని రాసుకున్నా ఉన్నాం. మరి భారతదేశం అంటే విభిన్న జాతులు, రకరకాల ఆచారాలు ప్రజలు ఈ దేశంలో. కానీ ఈ రోజున రాజ్యాంగం మన పాలక వర్గం దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తుందా అన్నది నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు నేను ప్రశ్నిస్తా ఉన్నా అంటే ఒక ప్రక్క భారతదేశంలో మణిపూర్లో పెద్ద ఎత్తున తీసుకెళ్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి రైతుల మీద భారతదేశం కూడా ఈ భారతదేశంలో ఏ ప్రధానమంత్రి వచ్చినా, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి
మొత్తం ఈ కాన్స్టిట్యూషన్లను ఫాలో అవ్వాలని ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పిన విధంగా రాసిన విధంగా ఈరోజు భారత రాజ్యాంగం నడుస్తుంది. అలాగే మరి ఈరోజు పార్లమెంటు శీతాకాల సమావేశం జరుగుతున్నా కూడా ఆ సమావేశాన్ని ఈ భారత ప్రధాని ఈరోజు సెలవుగా ప్రకటించి మరి భారత రాజ్యాంగం ఈ భారత ప్రజలకి ఈ అణగారిన కులాలకి ఏ రకంగా అయితే బాపట్ల జిల్లా చీరాల ముక్కోణం పార్కు సెంటర్ లో ఉన్న భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఆయన విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు భారత రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవంగా మేమందరూ ఆనందోత్సవాలతో మరి భారతదేశ ప్రజలు జరుపుకుంటున్నారు. ఇలాంటి దినాన్ని మరి భారతదేశం అంతా ఈ సంవత్సరం అంతా ఈ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన దినంగా జరుపుకుంటున్నారు. కరెక్ట్గా 75 సంవత్సరాల క్రితం ఈ రాజ్యాంగ దినాన్ని ఆమోదించి అలాగే జనవరి 26న ఇది అమలుపరిచిన దినంగా జరుపుకుంటున్నాం. ఈరోజు భారతదేశంలోని బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా సుఖ సంతోషాలతోటి రాజ్యాంగంలోని అధికారుల విషయం జరుపుకుంటున్నారంటే అది రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో మరి ఈ రోజున రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మరి ఆనందంలో మరి ఈ రోజున అంబేద్కర్ గారికి పూలమాల సమర్పించి మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆ రాజ్యాంగ నిర్దేశకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాణం చేపట్టబట్టే ఈ రోజున బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరం కూడా మరి స్వేచ్ఛగా జీవనం సాగిస్తున్నాము. మరి గత పూర్వంలో ఎన్నో ఒడిదుడుకులు ఉండేవి. మరి అట్లాంటి ఇదిలో రాజ్యాంగం ఏర్పడకపోతే మరి బానిసలుగానే ఉండేవాళ్ళు. కాబట్టి అట్లాంటి విధంగా మరి ఆ రోజున మరి పెద్ద పెద్ద ప్రముఖులందరూ కూడా బాపట్ల జిల్లా చీరాల ముక్కోణం పార్కు సెంటర్ లో ఉన్న భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన విగ్రహానికి దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా చీరాల నియోజకవర్గ మిత్రులందరికీ జయజయమిస్తున్నారా. ఈ రోజుకి మనకి భారత రాజ్యాంగం అమలు 70 సంవత్సరాలు అవుతుంది సోదరులారా. ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేని ఈరోజు భారతదేశంలో అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్కళ్ళు ఏమేం చేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది అదే రాజ్యాంగం. యావత్ ప్రపంచంలో ప్రపంచ మేధావి ఆయన. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ని కొలంబియా, అమెరికా యావత్ ప్రపంచం కొనియాడుతుంది. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈరోజు కొంతమంది మొదటి రాజ్యాంగాలు మార్చాలని చూస్తున్నారు. ఇది ఎప్పటికీ కుదరదు. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగం ఈనాటికి కాదుగా ఇంకా మన తరాలు కూడా అదే రాజ్యాంగం అమల్లో ఉంటుంది. అలాంటి మహానుభావుడు కనిపించిన దేవుడైనా అలాంటి దేవుడిని మన కాదు మన పిల్లల తరాలు కానీ మనకు దేవుడు అంటే బాబాసాహెబ్ అంబేద్కరే. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మహిళలకు సమాన హక్కు కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఓటు హక్కు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రతి ఒక్కళ్ళు భారత రాజ్యాంగంలో సమాన హక్కు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఆర్టికల్ 25-26లో ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏ మతంలో ఉండొచ్చు, ఎందులోనే ఉండొచ్చు, ప్రజలందరూ సమానత్వంగా అందరూ స్వేచ్ఛ సమాజం సుప్రభుత్వం కావాలని అదే
బాపట్ల జిల్లా చీరాల ముక్కోణం పార్కు సెంటర్ లో ఉన్న భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఆయన విగ్రహానికి సమతా సైనిక్ దళ అధ్యక్షులు కంచెల చిట్టిబాబు, గోసాల సుధాకర్ తదితర దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిట్టిబాబు సమతా సైనిక్ దళ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజున రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా ఉన్న భారతీయులందరూ ఘనంగా జరుపుకుంటున్నారు. రాజ్యాంగంలో ఉన్న హక్కులు రోజు రోజుకి ఈ కులవాద పార్టీలు దిగజారుస్తున్నా కూడా ఎక్కడో ఒక చోట అప్పుడప్పుడు సుప్రీంకోర్టు ఈ హక్కులను కాపాడుతాం. ఈరోజు కూడా నిన్న ఇచ్చిన తీర్పులో లౌకికవాదం, సామ్యవాదాన్ని తీసేయాలని మరి బీజేపీ తరఫున బాలస్వామి ఎవరైతే పిటిషన్ వేశారో దాన్ని కొట్టేయటం కూడా జరిగింది. మరి ఇలాంటి అడ్డంకులు రాజ్యాంగంలో ఉన్న హక్కులకి నిత్యం జరుగుతూనే ఉంది. ఇది కాపాడుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క పౌరుడు కూడా రాజ్యాంగంలో ఉన్న హక్కులను ఏమైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు హక్కులుగా ప్రసాదించాడో. ఈరోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ఈ భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాంటి గొప్ప మహనీయుడు రాయబట్టే ఈ భారతదేశానికి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గడుపుతూ ఉన్నాం. అయినప్పటికీ కొన్ని మనవాద పార్టీలు ఈ రాజ్యాంగాన్ని ఎలాగైనా సరే సవరణ చేయాలి, మళ్ళీ మనస్ఫూర్తిని తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాటన్నింటిని కూడా తిప్పుకోవాల్సిన అవసరం. మిత్రులారా, భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు ఆ ఒక్క మాటే జనానికి తెలుసు. కానీ ఆ రాసేదానికి ముందు జరిగినటువంటి పరిణామాలు కొన్ని విషయాలు తెలియజెప్పాలని అనుకుంటా ఉన్నా. భారత రాజ్యాంగానికి ఎలా అంటే ముందు పరిషత్తులో ఎన్నికైన మనుషులు మాత్రమే ఎన్నిక చేస్తారు. పరిషత్ ఎన్నిక జరిగినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ని అందరూ కలిసి ఆనాటువంటి కమ్యూనిస్టులు కూడా ఈ పాలకవర్గాలతో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించడం జరిగింది. బాపట్ల జిల్లా కర్లపాలెం ఐలాండ్ సెంటర్ లో రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ సేవా సమాజం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఎస్ఏ రవీంద్ర పూలమాలలు వేసి నివాళులర్పించారు. నవంబర్ 26వ తారీఖున మన రాజ్యాంగం ఆమోదించబడి దాని గుర్తుగా సంవిధాన దివాస్ని ప్రతి నవంబర్ 26వ తారీఖున మనం జరుపుకుంటా ఉన్నాం. మరి మన రాజ్యాంగం ఎన్నో సంక్షోభాలను, ఆర్థిక సంక్షోభాలు, రాజకీయ సంక్షోభాలని తట్టుకునే విధంగా తయారు చేసినటువంటి మన ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనం స్మరించుకోవడం మన అదృష్టం. మనం ఈరోజు గమనిస్తూ ఉన్నాము, ఒక భర్త చనిపోయినటువంటి విధవరాలైనటువంటి మహిళని ఈ దేశ అత్యున్నతమైనటువంటి ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టగలిగింది మన దేశ రాజ్యాంగం. అదేవిధంగా ఒక ముస్లిం వ్యక్తిని, అదేవిధంగా ఒక గిరిజన మహిళను, అదేవిధంగా బడుగు బలహీన వెనుకబడిన జాతికి చెందినటువంటి వ్యక్తులను కూడా ఈ దేశ అత్యున్నతమైనటువంటి పదవి, రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టగలిగినటువంటి శక్తి కేవలం మన రాజ్యాంగానికే ఉంది. అదేవిధంగా మన సరిహద్దు దేశాలైనటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, అదేవిధంగా శ్రీలంక ఎన్నో సంక్షోభాలను దాంట్లో చిక్కుకొని వాళ్ళ యొక్క అక్కడ ఉన్నటువంటి జనాభా యొక్క జీవితం అస్తవ్యస్తంగా తయారైంది. అటువంటి ఎన్నో సంక్షోభాలని మండలంలోని బలిచేపల్లి గ్రామంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామానికి చెందిన రాజా రవీంద్ర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ స్టాల్ ని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యేసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకి దుప్పట్లు పంపిణీ చేశారు.
ప్రపంచంలో అత్యధిక శాతం జనాభా విశ్వసించి నమ్మి పూజించేటటువంటి దేవత దేవుడు యేసు ప్రభు. మరి అటువంటి యేసు ప్రభు బోధనలు ఈ సమాజానికి మానవాళికి ఇచ్చింది క్షమా, దయ, గుణం, ప్రేమించటం. ఇవి ప్రతి ఒక్కరు కూడా వారిని ఆచరించాల్సిన అవసరం ఉంది. అవి ఆచరిస్తే జీవితంలో అన్ని రకాలుగా ఒడిదుడుకులు లేకుండా ముందుకెళ్తాం. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు. 10 ఆజ్ఞల్లో అదొక్క ఆజ్ఞ పాటిస్తే చాలు మనిషి అనేవాడు అంతా శుభ సంతోషాలతో ముందుకెళ్ళదు. మనం ఏ విధంగా ఉంటామో ఎదుటి వాళ్ళు కూడా అదే విధంగా ప్రేమించడం నేర్చుకుంటే చాలు. అదే యేసు ప్రభు తత్వం, ఆయన బోధించిన సత్యం. దాన్ని గుర్తిరిగి జీవించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాజకీయాల్లో 35 ఏళ్ళు చూడాలి. పూర్తిగా అదే విధంగా ఉంటానని నేను చెప్పలేను, కానీ ఎంతో కొంత ఉంటానికి ప్రయత్నిస్తాను ప్రతిరోజు. గత 5 ఏళ్ళు చూశారు ఈ రాష్ట్రంలో కానీ గ్రామాల్లో కానీ ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో, భయానకమైన పరిస్థితులు, భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా జీవించే పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు గ్రామాల్లో రాష్ట్రంలో సృష్టించారు కాబట్టి అడ్రస్ లేకుండా పోయారు. అడ్డగోలుగా బుర్రవేగితే అధికారం ఏ విధంగా దూరం అవుతుంది దానికి ఉదాహరణగా మన ఓటమి పాలైనటువంటి వ్యక్తులు అనేది అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం. ఇవాళ అధికారం నేను ఇలాగే చెప్పాను, ఉన్నా లేకపోయినా అందరూ సమానం. మా గ్రామాల్లో, ఈ గ్రామాల్లో మన నాయకులకి, మా నాయకులు, పార్టీ పరమైన నాయకులు కూడా చెప్తా ఉంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై నేడు మంగళవారం చెరుకుపల్లిలో ఏఐ FTU కార్మిక సంఘాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ రోజు నవంబర్ 26న రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించారు. జయప్రదం చేయండి. కేంద్రంలో నరేంద్ర మోడీ రైతాంగ ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. కేంద్రంలో నరేంద్ర మోడీ రైతాంగ వ్యతిరేక కార్మిక వ్యతిరేక ఉద్యోగ వ్యతిరేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి నిరసనగా జరిగే ఉద్యమాన్ని జయప్రదం చేయండి. దేశవ్యాప్తంగా 5 మంది జిల్లాల్లో ఆందోళన సిపిఐ ప్రజా సంఘాల 24 నవంబర్ 26వ తారీఖున కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో రైతాంగ కార్మిక ఐక్య సంఘటన ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన బాపట్ల జిల్లా కేంద్రంలో గాని, మన రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో గాని ఈ ద్వైన పద్ధతిగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ 2014 అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రజల సమస్యలు, కార్మికుల సమస్యలు, రైతాంగ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి కూడా ఈ రోజు కూడా ఈ యొక్క సమస్య పరిష్కారం చేయకపోగా ఇంకా మరింత జటిలంగా ఆయన తీసుకున్న నిర్ణయాల ఫలితంగా రైతాంగం, కార్మికులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు నిరంతరం పెరుగుతున్న ధరలతో ప్రజానికం, భారత ప్రజానికం అనేక అవస్థల పాలు అవుతుంది. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆయన తీసుకునే నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం రైతు పండించిన ప్రతి ధాన్యం గిరిజనుల కొనుగోలు చేస్తుందని సంతమాగులూరు మండలం తహసీల్దార్ రవిబాబు తెలిపారు. మంగళవారం మండలంలోని ఏల్చూరులో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం 2లో రైతులకి, రైస్ మిల్లుల యజమానులకి అగ్రికల్చర్ ఏవో లావణ్య అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. మన మండలంలో 3 అందులో భాగంగా మీ అందరూ మనందరం ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ప్రభుత్వ యొక్క ముఖ్య ఉద్దేశం, మేము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైతులు మాత్రం కంపల్సరీగా ఆ సెంటర్స్లోనే మీరందరూ ధాన్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో 17% చెప్పారు, మా ఇన్సెట్ చేద్దాం. దానికి అనుగుణంగా మీరు చూసుకోండి ఎంత పర్సెంటేజ్ వస్తుందని చూసుకోండి. అదేవిధంగా ఈ క్రాప్ అనేది కంపల్సరీ చేయాలి. విఆర్ఓస్ అండ్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కంపల్సరీగా మీరు టైం బౌండ్ ఉంటుంది, అది ఆ టైం బౌండ్లోనే చేయాలి. ఎన్ని నెగ్లిజెన్స్ చేశారంటే ఇబ్బంది పడతారు, ఎందుకంటే రైతులకి ఇబ్బంది కలగకుండా చూడాలి. అర్థమైందా? అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ మన జాయింట్ కలెక్టర్ సార్ వాళ్ళందరూ అటు సైడ్ డెల్టా ప్రాంతం రేపల్లి అటు సైడ్ స్టార్ట్ చేశారు.
ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అనేది. అందరూ కూడా జనవరి మొదటి వారం, డిసెంబర్ ఆఖరి వారంలో మనకి కోతలు జరుగుతాయని చెప్పారండి. కోతలు జరిగేటప్పుడు అసలు మనం గవర్నమెంట్కి ధాన్యం అమ్మాలంటే ఎలా అనే ప్రశ్న వస్తుంది. రైతులు తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకుంటారు. ఈ సీజన్ మనం ఏ సీజన్కి ధాన్యం సేకరణ చేస్తున్నామండి? ఖరీఫ్ కాలం. ఖరీఫ్ కాలంలో ఈ పంట చేయించుకొని ఉంటే మనము మన రైతు సేవా కేంద్రంలో బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల అంకమ్మ దేవతా శక్తి క్షేత్రంలో 1,00,000 ఒత్తుల కార్తీక దీపోత్సవ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ ప్రధాన పూజారి అలహారి పూర్ణచంద్రరావు కార్తీక దీపోత్సవ విశిష్టత గురించి భక్తులకి వివరించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొమ్మనంపాడు నందు ప్రధానోపాధ్యాయులు సిహెచ్ బి శ్రీనివాసరామూర్తి అధ్యక్షతన రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రార్థన సమావేశంలో విద్యార్థులందరూ రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేశారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు దామ నాగేశ్వరరావు రాజ్యాంగ సమైక్యత ప్రతిజ్ఞ పిల్లలతో చేయించారు. నేను పౌరులు సమూహాలు సంస్థలు లేదా పౌర సంస్థల మధ్య ప్రతి వివాదం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించబడాలని నాగరిక సమాజం యొక్క సార్వత్రిక సూత్రంపై విశ్వాసాన్ని నిర్వీకరిస్తూ దేశం యొక్క అందరూ కూడా నివాళులు అర్పిస్తున్నారు పూలతోటి. మంచి రాజ్యాంగాన్ని మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగ అధినేత ఆయన, రూపకర్త. ఉంచాలో 7th class CPL, 8th అనుష వరుసలో 1 by 1, 9th మతిరెడ్డి పెట్టి SPL కూడా 10th పూజ తీసుకొని నమస్కారం చేసుకోండి. 1 by 1 వరుసగా నుంచుంటే రాజ్యాంగ ప్రతిజ్ఞ కూడా చేసుకున్నాం కదా. మీ ఎదురుగా ఫోటో కనబడుతుందా? ఎవరైనా అదే మన 130 మిలియన్ల ఆస్తి, 130 మిలియన్ల జనాభా ఉన్నాం భారతదేశంలో. 130 మిలియన్ల పైన ఇంకా రోజుకి సుమారుగా 5 నుంచి 6 లక్షల మంది జనాభా పెరుగుతూనే ఉంటారు మన దేశంలో. అయితే ఈ మధ్య దక్షిణాది రాష్ట్రాల గురించి తగ్గింది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే కోరుతున్నాడు అందరినీ కూడా, జనాభా పెంచండి అని చెప్పి అడుగుతున్నారు అన్నమాట పరిస్థితి. మళ్ళీ ఏది ఏమైనా ఇన్ని మిలియన్ల జనాభాకి సంబంధించిన ఏకైక ఆస్తి ఏంటంటే ఆ రాజ్యాంగమే.
ఆ రాజ్యాంగం ఎంత బలంగా ఉండి అంత బలంగా అమలు చేయబడుతుంటే మనందరికీ అంత మంచి జరుగుతుంది అన్నమాట. అయితే ఇవాళ స్పెషల్ ఏంటి అంటే మన సోదరుడు శంకర్రావు సార్ చెప్పినట్టు రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు ఈరోజు భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం. తెలిసిందా? రిపబ్లిక్ డే అంటే అర్థం ఏంటి? రాజ్యాంగ అమలు దినోత్సవం. అది ఆమోదించడం వేరు, అమలు చేయటం వేరు. తేడా అర్థమైంది రెండుకి. ఆమోదించడం అంటే అర్థం ఏంటి? ఈ రాజ్యం బాగా ఉంది, ఈ రాజ్యాంగాన్ని మేము. పంటల బీమాకి డిసెంబర్ 15వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని, అందరూ తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ సూచించారు. వెంపరాల మరియు చక్రాయపాలెం గ్రామాలలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో వ్యవసాయాధికారి మాట్లాడారు. వరికి ఎకరాకు 126 రూపాయలు, మొక్కజొన్నకి 105 రూపాయలు, శనగ పంటకి 84 రూపాయలు చెల్లించాలని తెలిపారు. ఈ పంటలో నమోదు చేసిన అన్ని పంటలకు కూడా అంటే నోటిఫైడ్ పంటలకి అంటే ఖరీఫ్లు ఏంటంటే వరి, కంది, మినుము, మొక్కజొన్న, మిరప ఈ పంటలకి ఇన్సూరెన్స్ ఆటోమేటిక్గా ఎవరైతే ఈ పంట నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ గవర్నమెంటే కట్టింది. ఈ రబీ నుంచి ఏంటంటే మీ భాగస్వామ్యం కూడా కావాలనే ఉద్దేశంతో చాలా తక్కువ అమౌంట్ అనమాట. వరికి మీరు 126 రూపాయలు ఎకరానికి చెల్లించాలి. దానికి ఇన్సూరెన్స్ 42,000 రూపాయలు ఉంటుంది. అలానే మొక్కజొన్నకి 105 రూపాయలు మీరు కట్టాలి ఎకరానికి, దానికి 35,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది. అలానే మనకి శనక్కి 84 రూపాయలు కట్టాలి, 28,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది. ముఖ్యంగా మేజర్ క్రాప్స్ ఇవి మనకి అంటే పెసరకి 36 రూపాయలు, అలానే మినుముకి 60 రూపాయలు. ఇప్పుడు ప్రస్తుతం ఈ సీజన్లో మనకి వేయరు కాబట్టి మనకి మేజర్గా శనగ, మొక్కజొన్న, వరి పంటలు వేస్తారు కాబట్టి వీటి గురించి చెప్పాను. మీరు తప్పనిసరిగా ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళందరూ కూడా మీ పట్టాదారు పాస్బుక్, ఆధారు, బ్యాంక్ అకౌంట్, అలానే మన శాషయ్య విఏఏ మీకు సర్టిఫికెట్ ఇస్తాడు, సాగు ధృవీకరణ పత్రం అని చెప్పేసి. అంటే మీరు మీ ఏ సర్వే నంబరు ఎంత విస్తీర్ణంలో వేస్తామో అని సర్టిఫికేట్ ఇస్తారు. ఆ డబ్బులు కూడా మీరు ఎంత అయితే చెప్పానో అంత అమౌంటే ఆ అబ్బాయికి ఇవ్వండి. దీనికి అప్లికేషన్ ఫీజు ఇలాంటివి ఏమి ఉండదు, మీరు ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం ఉండదు. మీరు ఎకరానికి మీరు ఎంత అయితే చెప్పానో ఇప్పుడు వరికి అయితే 126 రూపాయలు, మొక్కజొన్నకైతే 105 రూపాయలు. అలానే హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి హక్కులను భంగం కలిగించిన వారి ఆత్మధైర్యం కోల్పోయే విధంగా ఎవరు ప్రవర్తించకూడదని, వారిని సమాజంలో కలిసిమెలిసి జీవించే విధంగా చూడాలని అద్దంకి కోర్టు ఏజీపీ వై రమేష్ బాబు పేర్కొన్నారు. మంగళవారం భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం మరియు డిసెంబర్ 1, 2024 అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన సమీకృత వ్యూహం హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన నియంత్రణ చట్టం 2017పై కొరసపాడు మండలంలోని గ్రామ రెవెన్యూ అధికారులకి, గ్రామ రెవెన్యూ సహాయకులకి హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ బివి సాగర్ అధ్యక్షత వహించారు. నమస్కారం. సాగర్ గారి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా మనకి అదే డెడికేషన్తో నిరంతరం పనిచేస్తూ దీనికి సంబంధించి ఎయిడ్స్ సంబంధించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మన జిల్లా అంతటా పర్యటించి అందరినీ అడిగి సమావేశాలు ఏర్పాటు చేసి మంచి అవగాహన తీసుకురావడానికి తన శాయశక్తిగా కృషి చేయడం చాలా అభినందనీయం. మనమే ఎందుకంటే ఎక్కువ ప్రజల్లో ర్యాపోర్ట్ ఉండి నిరంతరం ప్రజలతో ఉండేది మన రెవెన్యూ ఎంప్లాయీసే కాబట్టి ఏఆర్ఏలు, ఏఆర్ఓలు, ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు, దానికి సంబంధించి మనం ఎక్కువ ర్యాపోర్ట్ ఉంటుంది కాబట్టి ఏదైనా వాళ్ళ గురించి మన అవగాహన కల్పించడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క ఇది తెలుసుకోవడం, మనకన్నీ వాళ్ళ విషయాలు తెలుస్తూ ఉంటాయి, మనం కూడా ఏదైనా చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా అయితే మంచిగా అవగాహన కల్పించవచ్చు అనే దాంతో మనకి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రోగాల్లో ఇదొక రోగం తప్ప పెద్ద వచ్చే ప్రమాదం ముఖ్యంగా అంటువ్యాధి అయితే కాదు. భయపడిపోవాల్సిన పనులు లేదు. గతంలో మొదలు వచ్చినప్పుడు తెలియక భయపడ్డాం, కానీ రోగం వల్ల కూడా చనిపోయే వ్యక్తుల కంటే కూడా మనం చూపించే వివక్షత వల్ల ఎక్కువగా చనిపోతూ ఉంటున్నారు.
ఒక మనిషిని మనం విదేశిస్తుంటే శారీరకంగా మానసికంగా చాలా ఇది కృషించిపోయి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ వివక్షతన జిఆర్ఎస్ పోలీస్ పర్సనల్స్ అందరూ కూడా కలిపి ఏదైతే హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితులు ఉన్నారో వాళ్ళు ఏ యాక్ట్ అయితే 2017 యాక్ట్, ఆ యాక్ట్ గురించి ఈ 4 రోజులు వాళ్ళకి ఈ సమాచారం తెలియజేయండి. చాలా మంది హెచ్ఐవి/ఎయిడ్స్ అనేది లేదని చెప్పి ఉద్దేశంతో చాలా నిర్లక్ష్యం ఉంటున్నారు. కానీ రోజు రోజు కేసులు పెరిగిపోతా ఉన్నాయి, మరణాలు పెరిగిపోతాన్న ఉద్దేశంతో దిశ అంటే బాపట్ల డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ అనే దాని మీద ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు బాపట్ల జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారు. దానిలో కార్యక్రమం భాగంగా అంత బాపట్ల పోలీసు వారికి, చీరాల పోలీసు వారికి అవేర్నెస్, తర్వాత మార్పుల్లో ఎస్హెచ్ గ్రూప్ వారికి అవేర్నెస్ కాంటాక్ట్ జరిగింది. ఈ యాక్ట్ ఎందుకు చెప్పవలసి వచ్చిన కారణం ఏంటంటే అసలు హెచ్ఐవి/ఎయిడ్స్ వాళ్ళకి ఒక యాక్ట్ ఉందని చాలా మందికి తెలియదు. హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితులకు ఒక యాక్ట్ ఉంది, వాళ్ళ కోసం చట్టం తయారు చేయబడింది చాలా మంది తెలియదు. నిన్న పోలీసు వాళ్ళు కూడా అన్నారు దీనికి ఒక యాక్ట్ ఉందని. సో ఇది ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళడం వల్ల హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అద్దంకి నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ వద్ద భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ శంకుస్థాపనకి భూమి పూజ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జి పరుచూరి శ్రీనివాసరావు, రాష్ట్ర ఆర్టిజన్ సెల్ కన్వీనర్ కొండమూడి బంగారుబాబు, జాగల్లమూడి ఎలమందరావు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అద్దంకి పట్టణం సింగరకొండ పరిసర ప్రాంతంలో మాజీ భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ నిర్మాణం కొరకు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి మేడం గారి సహకారంతో మన మంత్రివర్యులు పెద్దలు కొట్టిపాటి రవికుమార్ గారి ఆశీర్వచనంతో ఇక్కడ భూమి పూజ కార్యక్రమం, మరి అద్దంకిలో ఉన్నటువంటి పెద్దలందరినీ కలుపుకొని ఇక్కడ వాజ్పేయి గారి విగ్రహ నిర్మాణం కొరకు ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ యొక్క ఏదైతే భారత ప్రధాని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆలోచన విధానం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ ఆర్థికంగా ఎదగాలి. వీరందరూ కూడా ఎదగాలి అంటే రవాణా వ్యవస్థ మెరుగుపడాలి, భారతదేశంలో రోడ్ల కనెక్టివిటీ బాగుండాలి, అప్పుడే సమయం ఆదా అయ్యి అందరూ కూడా ముందుకు వెళ్ళడానికి చాలా బాగుంటుందని దూరదృష్టితో నేషనల్ హైవేలకు 4 రోడ్ల 6 లైన్ల రహదారులకు కానీ రూపకల్పన చేసి ఈ రోజు జాతీయ రహదారులు భారతదేశం ప్రపంచ దేశాల్లోనే భారతదేశం అత్యధిక రహదారులు కలిగిన దేశంగా 2వ స్థానానికి రావడం మూలానికి సృష్టికర్త అయినటువంటి పెద్దలు గౌరవనీయులు భారత మాజీ ప్రధాని అయినటువంటి వాజ్పేయి గారి విగ్రహ నిర్మాణం అద్దంకి నియోజకవర్గంలో అద్దంకి పట్టణంలో మరి నిర్మించుకోవడం నిజంగా రాజకీయాల అతీతంగా ఆయన అభిమానించేటువంటి ఆయన అభిమానులకు కానీ మరి భరతమాత ముద్దు బిడ్డలందరికీ కూడా దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. బాప్టిస్ట్ ఫీల్డ్ ప్రెసిడెంట్ రెవరెండ్ పినపాటి భాగ్యానందం కార్యక్రమంలో పాల్గొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమరతులూరు ఉత్తర దళిత వార్డులోని తెలుగుదేశం బాప్టిస్ట్ చర్చ్ ఉత్తరం నందు సంఘ పాస్టర్ ఎల్లమాటి శ్రీకాంత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో సంఘ పెద్దల పర్యవేక్షణలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పరిశుద్ధాత్మ ఏక దేవుని నామమున ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా నేను లాంటి చేస్తారు శ్రీమల్లం పరిశుద్ధాత్మ ఏక నామములో క్రిస్మస్ సందేశం
సుందరరావు గారు ముందుకు గట్టిగా చప్పట్లు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరు తూర్పు దళిత వార్డులో మంగళవారం 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుక అంబేద్కర్ యూత్ గౌరవాధ్యక్షులు కంబం గిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి విశ్రాంతి కస్టమ్స్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి దేవరపల్లి శివరాం ప్రసాద్ గజమాల వేసి నివాళులర్పించారు. जोहार डॉक्टर अंबेडकर जोहार डॉक्टर अंबेडकर जोहार डॉक्टर अंबेडकर जोहार डॉक्टर अंबेडकर వెనకాల ముడే అంటే జరుగుతుంది కదా. जोहार डॉक्टर अंबेडकर 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 గుర్తింపు కోసం పోరాడుతున్నావు. जोहार डॉक्टर अंबेडकर ఆంధ్రప్రదేశ్ 68వ అంతర్ జిల్లాల అండర్ 14 బాలికల ఖోఖో క్రీడా పోటీలు పల్నాడు జిల్లా కారంపూడి బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కారంపూడిలో గత 3 రోజుల నుంచి ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బాలురు విభాగంలో ప్రథమ స్థానం గుంటూరు జిల్లా జట్టు దక్కించుకుంది. ద్వితీయ స్థానం ప్రకాశం జిల్లా జట్టు, తృతీయ స్థానం చిత్తూరు జిల్లా దక్కించుకుంది. బాలికల విభాగంలో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. చిత్తూరు ద్వితీయ స్థానం శ్రీకాకుళం జట్టు దక్కించుకుంది. తృతీయ స్థానం విశాఖపట్నం జిల్లాకు విజయం సాధించింది. విజేతలైన క్రీడాకారులకి మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందం రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ఈనాటి అంతర్ జిల్లాల బాలు సార్ రూపీ అని చేయండి సార్ పట్టుకోమన్నా. ఓకే థ్యాంక్ యూ. అధికారులకు, పెద్దలకు,
ఉపాధ్యాయులకు అలాగే అనధికార ప్రజాప్రతినిధులకు మరి ఈ కార్యక్రమానికి మరి పాలు పంచుకొని వివిధ జిల్లాల నుంచి వచ్చి మరి ఈ ప్రాంతానికి ఒక శోభనిచ్చిన విద్యార్థులే ఓడిపోయాము లేకపోతే మాకు ర్యాంక్ తక్కువ వచ్చింది అని చెప్పేసి ఎవరు బాధపడకూడదు. ఇందులో అదే క్రీడా స్ఫూర్తి. గెలిచిన వాళ్ళు కూడా ఓడిపోయిన వాళ్ళని షేక్ హ్యాండ్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? వాళ్ళు డిస్కరేజ్ కాకూడదండి. ఒక్కొక్కసారి ఒక టీం కూర్పు కూడా విజయాన్ని చేకూరుస్తుంటది. అలాగే మీలో కూడా చాలా మంది ప్రతిభావంతులు ఉంటారు. భవిష్యత్తులో ఏ మనిషి కూడా పుట్టుకతో పల్నాడు జిల్లా రెంటచింతల గ్రామంలో మిట్టగూడిపాడు రోడ్డు నందు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గిరిజన పాఠశాల ప్రిన్సిపల్ మోహన్ మీడతో మాట్లాడారు. 4 గురుకుల ఉద్యోగ సంఘాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 సంవత్సరాలుగా పెంచామని, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని, మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని కోరుతున్నట్లు తెలిపారు. నేటి ప్రభుత్వ హయాంలో తమకు కూడా 60 నుంచి 62 సంవత్సరాల పదవి విరమణ సమయాన్ని పెంచమని కోరారు. టోటల్ గా 4 గురుకులాలు అనేవి ప్రభుత్వ పరంగా నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు. 4 గురుకులాలలో 20% మాత్రమే రెగ్యులర్ సిబ్బంది, ఉపాధ్యాయులు కానివ్వండి, ఉపాధ్యాయుల సిబ్బంది కానీ 20% ఉన్నారు. మిగతా 80% కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ విద్యా విధానంలో మరి నడుస్తున్నాయి. మొట్టమొదటిగా 1971లో సర్వేలో ఫస్ట్ ఒక గురుకులం అనేది అప్పటి ప్రభుత్వం పివి నరసింహారావు గారి టైంలో స్థాపించబడింది. అప్పటి నుంచి 1983లో ఎన్టీ రామారావు గారి యొక్క ప్రభుత్వంలో గిరిజన అభివృద్ధి చెందుతూ ప్రతి జిల్లాలో కూడా రెసిడెన్షియల్ విద్యా విధానాన్ని స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లు కానివ్వండి, మన గురుకులాల ద్వారా వచ్చినటువంటి వారే ఎక్కువగా ఉన్నారు. వారు మన పరిపాలనా దక్షులుగా తీర్చిదిద్దుతున్నటువంటి విషయం. అంటే ఇది ముఖ్యంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం చేస్తున్నటువంటిది. అప్పటి ఎన్టీ రామారావు గారు బీసీ విద్యాపీఠాన్ని స్థాపించి వారికి చాలా వెరలేని చేయడం జరిగింది. వారందరూ కూడా ఇప్పుడు మంచి విద్యా విధానం కాకుండా మంచి పరిపాలన దక్షులుగా ఐఏఎస్, ఐపీఎస్ అండ్ డాక్టర్స్ గా పనిచేస్తున్నారు. సో వీరికి ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే 2016 సంవత్సరంలో 2016 సంవత్సరంలో గత ప్రభుత్వం అంటే అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 58 నుండి 60 ఇయర్స్ రిటైర్మెంట్ యొక్క దాన్ని ఇవ్వడం జరిగింది. అదే రకంగా గురుకుల విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల సిబ్బంది కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దది. ఆర్థిక, సాంఘిక, రాజకీయ న్యాయం అందరికీ దక్కాలి. అదే రాజ్యాంగ లక్ష్యం. రాజ్యాంగ వేడుకల్లో సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులతో భేటీ. ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటన. బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం. కోస్తా జిల్లాలకి వర్ష సూచన. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.